శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందామండి. ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో మీ రాశిలోనే రవి 14వ తారీఖు నుంచి రావడం వల్ల చాలా అదృష్టం అండి. మేషరాశి వాళ్ళకి 5th హౌస్ లార్డ్ కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ రాశి వారికి బాగా స్పీడ్ ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతి పనిలోనూ కార్యదీక్ష పట్టుదల ఉండడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, చిన్నపాటి కోపం ఉండడము, ప్రజల మీద అభిమానము, ఆదరణ, ఎదుటి వాళ్ళకి తెచ్చేసే తత్వం ఉన్నాయి. ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల, సెకండ్ హౌస్ మీకు గురు ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అవి రావడము, ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు ధనాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లోనే ఉంటారు అని అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా మీ దాంట్లో సింగర్స్ కూడా ఉన్నారండి. అంటే పాటలు పాడేవాళ్ళు, సంగీత సాధన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి అవకాశాలు ఉండడము, కంఠధ్వని ముఖవర్చస్సు పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి మీకు. అందుకని యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకరింగ్లో ఉంటారు చాలామంది. వాళ్ళకు కూడా అద్భుతంగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. వాళ్ళకి చక్కటి భోజనం ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ వసతులు బాగా ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ముఖ్యంగా సంగీతంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. మీ తమ్ముళ్ళని మీ తోబుట్టువుల్ని కలవడము, వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు మీరు చూస్తూ ఉండడము, అంతేకాకుండా కుజుడు ప్రభావం వలన 4th హౌస్లో ఉన్నాడు కదా కుజుడు ఉండడం వల్ల తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండదండి. నెమ్మదిగా కొంతమందికి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఇది అందరికీ మాత్రం కాదు, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. అంతేకాకుండా కుజ ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఏర్పడము, ప్రయాణాలు ఏదైనా భూములు కానీ వాహనాలు కానీ అపార్ట్మెంట్స్ అంటాం కదా, వాటిని కొనుక్కునేటప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు లగ్నం మీ రాశ్యాధిపతి కుజుడు 4th భావంలో తప్పు. అంతేకాకుండా ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. ఇది చాలా అద్భుతమైన సంతానం ఉన్నారు మీకు. సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎందుకంటే రవే ఉచ్చస్థితిలో ఉండడం వలన, మీ రాశిలో ఉండడం వలన మీ సంతానానికి ఏమీ ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగ్యత బాగా ఉంటుంది. ఒక్క సంతానం ఉండడానికి, మగ సంతానం ఉండడానికి కొంతమందికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. దేవతానుగ్రహం వల్ల మీకు సంతానం అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా షేర్ మార్కెట్లో మీరు బాగా ఈ సంవత్సరం ఈ వారంలో కూడా మీకు బాగా అనుకూలవంతంగా ఉంటుంది. అంటే అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్లో మీరు గొప్ప విజయం సాధిస్తారండి. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, కొరియోగ్రాఫర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశాలు మరీ వెతుక్కుంటూ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. అంతేకాకుండా మీరు ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ముందంజలో ఉండడము ఖచ్చితంగా ఉంటుంది. కేతు ప్రభావం వలన ఎక్కువగా చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మిక్కిలి బలవంతుడైపోతాడు. 13, 14 తారీఖుల్లో కేతువుతో కలిసిన చంద్రుడు ఉండడం వలన మీకు కేతువు బలవంతుడవ్వడం, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వలన
ముఖ్యంగా మీకు శత్రు భయం లేకుండా రుణ సౌకర్యాలు కలుగుతూ ఇవన్నీ మీకు అద్భుతంగా ఉంటుంది. రుణాలు, శత్రు భయము, రోగ భయం కూడా ఉండదండి. ప్రతి దాంట్లోనూ మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సేవకాజనం ఉంటారు. ఈ కోర్టు సంబంధించిన విషయాలు ఏమంటే లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో మీకు విజయం కలుగుతుంది. మంచి వార్తలు వింటారు. అందులో డౌటే లేదు. ఖచ్చితంగా బాగుంటుంది. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయి. విజయం సాధిస్తారు. వివాద వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత పెరుగుతుంది. సడన్ గెయిన్స్ మీకు ఎక్కువ ఉంటాయండి. అంటే ఊహించని లాభాలు మీకు ఎక్కువ. ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడము, కొంతమందికి ఈ వీసా స్టాంపింగ్ కాలేకపోవడము కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అక్కడ వీసా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోతుంటుంది. సపోజ్ మీ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. షూటింగ్స్ కూడా వెళ్ళడానికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగంలో భద్రత అనేది చాలా బాగుందండి. ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగము, ఫైనాన్స్ రంగము, అలాగే ఎడ్యుకేషన్ అంటాం కదా, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ లాయర్స్ వృత్తిలో ఉంటారు సార్, లాయర్స్ గురుబలం బాగుండాలి. సో వీళ్ళందరూ కూడా బాగుంటుందండి. డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుడు దశమ వ్యయభావంలో ఉన్నారు. వ్యయభావంలో రవి బుధులు దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము ధనము విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు రాహు కూడా 12 భావంలో ఉన్నాడండి, తప్పు. ఇంకోటి అంటే సెకండ్ హౌస్లో లార్డ్ 12 భావంలో శుక్రుడు ఉన్నాడు వలన విదేశ పర్యటన కూడా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఈ రాహు ప్రభావం వలన శారీరక శ్రమ, శరీరంలో పీడ, మనశ్శాంతి లేకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము జరుగుతుంది. అలాగే ఏలినట్స్ అనే పేరు కూడా ఉందండి. ఏలినట్స్ అనే ప్రభావం కూడా మీకు ఉంది. ఏలినట్స్ అనే ప్రభావం మీ కార్యాలు మీరే చేసుకునేట్టుగా, మీ పనులు మీరే చేసుకునేట్టుగా చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అలాగే కష్టపడడం అంటే ఏంటి అనేది మీకు బాగా నేర్పుతాడండి. శనీశ్వరుడు మీకు స్టార్ట్ అయిపోయాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మిత్రక్షేత్రంలో ఉండి జలతత్వ రాశిలో ఉన్నాడండి. ఆయన కుంభరాశిలో ఉన్నంత ఇబ్బంది మాత్రం కలిగించడు. ఏదేమైనా మీకు ఏలినట్స్ అనే ప్రభావం ఉంది కాబట్టి మనం దేవతారాధన చేసుకోవాల్సిందే. అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు మేషరాశి వాళ్ళకు ఉంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలండి. ఆయన కళ్యాణం కూడా చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా ఏలినట్స్ అనే ప్రభావం కూడా మీకు ఉంది కాబట్టి, రాహు ప్రభావం 12 భావంలో రాహు మంచివాడు కాదు కాబట్టి, శని రాహుల ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడికి, అలాగే శివారాధన, ఆంజనేయ స్వామి అభిషేకాలు, ఆంజనేయ స్వామి పూజలు, అమ్మవారి యొక్క అభిషేకాలు, చండీ హోమాలు అటువంటివి చేయించుకోవడం వలన మీ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈ వారం మొత్తం అంటే 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి, 3 గ్రహాలంటే మేజర్ గ్రహాలంటే అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడము, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు
ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మొట్టమొదటిగా మనం కుజుల గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి, దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.